భయము లేనివారు, శిక్షణ కలిగిన వారు. యుద్ధములో జయించాలి అంటే, జీవితంలో పైకి రావాలి అంటే, గొప్ప కార్యాలు సాధించాలంటే, దేవుడు మనకు తోడుగా ఉన్నాడని నమ్మి విజయవంతంగా ముందుకు వెళ్ళాలి అంటే భయము లేని వారు కావాలి, శిక్షణ కలిగిన వారు కావాలి. భయపడేవారు, శిక్షణ లేనివారు పక్కన ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా యుద్ధంలో ఓడిపోయే అవకాశం ఉంది. కొంతమంది చూడండి ఇళ్ళల్లో ఉంటారు, కొంతమంది ఫ్రెండ్స్లో ఉంటారు, పక్క మనకెందుకు బ్రదర్, ఎందుకు ఊక ఉండబుద్ధి అట్లే నీకు, ఎందుకు ఇవన్నీ నీకు అవసరమా నీకు ఇవన్నీ అని చెప్పేసి పోతే, ఒకవేళ పెట్టేది 50,000 పెట్టుబడి పోతే, అలా భయపెట్టే వాళ్ళు కనుక నీతో ఉంటే, భయపడే వాళ్ళు కనుక నీతో ఉంటే నువ్వు ఎప్పుడు గొప్ప కార్యాలు సాధించాలి. ఏదన్నా ఒక పని చేయడానికి భయపడుతుంటారు. ఒక పెట్టుబడి పెట్టాలన్నా భయపడతారు, ఒక ఇల్లు కట్టాలన్నా భయపడతారు, ఒక పెళ్లి చేయాలన్నా భయపడతారు, ఒక ప్రయత్నం చేయాలన్నా భయపడతారు, ఒక బిజినెస్ ఓపెన్ చేయాలన్నా భయపడతారు. భయపడేవాడు జీవితంలో ఎప్పుడు పైకి రాలేడు, గొప్ప కార్యాలు చేయలేడు, గొప్ప విషయాలు సాధించలేడు. భయాన్ని జయించాలంటే ఒకటే సత్యం ఎరిగి ఉండాలి. ఏంటి ఆ సత్యం అంటే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, అంతే. దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ముందుకు పోతూనే ఉండాలి. అతను గొప్ప కార్యాలు సాధిస్తూనే ఉంటాడు. ఎవరన్నా ఉన్నారేమో ఈరోజు ఇక్కడ భయపడుతున్న వాళ్ళతో నేను చెప్తున్నాను, ఈరోజు గిద్యోనుతో చెప్పిన మాట దేవుడు ఏమనంటే, నేను నీకు తోడుగా ఉన్నాను, నీతో దేవుడు తోడుగా ఉన్నాడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఏది ఎంత మాత్రము మీకు హాని చేయదని కూడా చెప్పాడు. కాబట్టి భయమును విడిచిపెట్టాలి. దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అందులో విజయం సాధిస్తావు. ఆ విజయము దేవుని ఖాతాలోనే వేయాలి. దేవా ఇది నీ వల్లనే అనాలి. నేను అతిశయించిన, ఆనందించిన నీలోనే అని పాడాలి.